విజయనగరం స్థానిక జిఎస్ఆర్ హోటల్లో ఫ్రైడే తెలుగు చిత్రం ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్న గురాన అయ్యలు మాట్లాడుతూ విజయనగరంలో కళాకారులు పుష్కలంగా ఉన్నా ఆదరణ లేక అవకాశాలు లేక ఉన్న చోటే ఉండిపోతున్నారని ఆవేదన వెళ్లబుచ్చారు. కళాకారులకు కావలసిన ప్రోత్సాహాన్ని అందజేసి ఆదుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. చిత్ర బృందాన్ని ఆయన ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం కథానాయకి దియారాజు మాట్లాడుతూ విజయనగరం జిల్లాకి చెందిన తనను తెలుగు చిత్రసీమ ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రతిభ ఉన్న ఎందరో కళాకారులు అవకాశాలు ప్రోత్సాహం లేక చిత్రసీమలో ప్రవేశించలేకపోతున్నారని అన్నారు. ప్రతిభకు ప్రోత్సాహమిస్తూ ఇటువంటి చిత్రాలను నిర్మించి కళాకారులకు అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రైడే చిత్రంలో తన వయస్సుకు మించిన అమ్మ పాత్రను పోషించడం కోసం శాయశక్తుల కృషి చేసి ఎమోషనల్ గా నటించారని అన్నారు. ప్రేక్షకులంతా ఈ చిత్రంలోని అమ్మను ప్రేక్షకులు తమ మాతృమూర్తిగా భావించి ప్రేమాభిమానాలతో చిత్రాన్ని కుటుంబ సమేతంగా తిలకించి చిత్ర విజయానికి తోడ్పడాలని సవినీయంగా కోరుతున్నానని అన్నారు. మాతృ దినోత్సవం నాడు హోం మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత హస్తాల మీదుగా చిత్రంలోని ముఖ్య గీతమైన అమ్మా తనువును మోసి నిన్నే వరముగా ఇచ్చే అనే పాట విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత కేసని కుర్తి శ్రీనివాస్, దర్శకుడు ఈశ్వర్ ధూళిపూడి, అనిత, చీపురుపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, ఆదాడ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడం వలన మనం ఇక్కడ విజయనగరంలో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఈ సినిమాకి ప్రమోషన్ చేయాలని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా మేము కోరుతూ ఉన్నాము. సినిమా పేరు ఫ్రైడే అని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఒక పాటని మరి మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారి చేతుల మీదుగా అప్పుడు రిలీజ్ చేశారని చెప్పేసి కూడా మనకి ప్రొడ్యూసర్ గారు మరియు డైరెక్టర్ గారు ఇద్దరు కూడా చెప్పారు. ఆవిడ కూడా చాలా స్ఫూర్తి పొందింది, పాట విని చాలా బాగా చేసామమ్మా అని చెప్పేసి హీరోయిన్ని దగ్గర తీసుకుని అభినందించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి మంచి పాటలని ఆదరించే విధంగా కొంత సపోర్ట్ మీరందరూ కూడా మీ తరఫున ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి విజయనగరంలోని ఎవరు యంగ్ టాలెంటెడ్ వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా మేము ఉంటాం, అలాగే మీరందరూ కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను గురాన్ నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. అంటే విజయనగరంలో చాలా మంది ఉన్నారండి, ఉన్నా కూడా ఎవరు ఎంకరేజ్ చేయక వాళ్ళు అలానే వెనక్కి ఉండిపోతున్నారు. మాలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా మంచి స్టెప్ ముందుకేసి మా ఊరి పేరు కూడా మేము నిలబెడతాం. సో అలానే ఇప్పుడు మెయిన్ వచ్చేసరికి ఫ్రైడే మూవీ అండి. మూవీ పేరు ఫ్రైడే. దాంట్లో నేను మెయిన్ లీడ్గా హీరోయిన్గా చేయడం జరిగింది. అది మన ఊరి నుంచి వెళ్ళి చేయడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్గా శ్రీనివాస్ గారు కేసన్ కుర్తి ప్రొడ్యూసర్గా చేశారు. ఈశ్వర్ బాబు ధూళిపూడి డైరెక్టర్గా చేశారు. చాలా మంది వర్క్ చేశారండి. ఇందులో పెద్ద పెద్ద నటులు ఉన్నారు, చిన్న నటులు ఎవరూ లేరు. అలానే అంత పెద్ద నటుల మధ్య నన్ను హీరోయిన్గా పెట్టి చేశారు, మన ఊరి నుంచి తీసుకెళ్లారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని అంత దూరం హైదరాబాద్ అన్ని తీసుకెళ్ళి మాకు అంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి. అండ్ అలానే ఇక్కడ మన విజయనగరంలో ప్లీజ్ దయచేసి టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాలి, చిన్న అవకాశం ఇవ్వండి. వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు, మీ పేరు చెప్పుకుంటారు. అలాగే మీ మీడియా వాళ్ళది మెయిన్ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా మీరు లేకపోతే మేము ఉండం, ఎవరైనా ఉండం. మీరే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, అంటే పై స్థాయికి మీరే తీసుకెళ్తారు. సో విజయనగరం